ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్ లో డే 2 కంప్లీట్ అయింది. కానీ ఇప్పుడు స్కోర్ చూస్తే ఆఫ్ఘనిస్తాన్ టీం మ్యాచ్ లో ఉందా లేదా ఫాలో ఆన్ ప్రెజర్ లో కంప్లీట్ గా కొలాప్స్ అవుతుందా అనే సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే డే 2 స్టంప్ సమయానికి ఆఫ్ఘనిస్తాన్ 113/5 స్కోర్ తో ఇంకా ఇండియా స్కోర్ కి 451 రన్స్ వెనుకాల ఉంది. మరి డే 2 లో ఏం జరిగింది? ఇండియా ఎలా కంప్లీట్ డామినేషన్ చూపించింది? ఆఫ్ఘనిస్తాన్ కి ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయా? కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా డే 2 స్టార్ట్ అయ్యాక ఇండియన్ బ్యాట్స్మెన్ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ ని కంప్లీట్ గా ప్రెజర్ లో పెట్టారు. నిన్న టాప్ ఆర్డర్ కంప్లీట్ గా డామినేట్ చేస్తే ఈ రోజు లోయర్ ఆర్డర్ కూడా అటాక్ మోడ్ లోకి వెళ్లిపోయింది. వాషింగ్టన్ సుందర్ అన్బీటెన్ గా 52 రన్స్ కొట్టారు. మరోవైపు డెబ్యూ ప్లేయర్ మనవ్ సుటర్ కూడా 28 రన్స్ తో అదరగొట్టారు. మొహమ్మద్ సిరాజ్ మాత్రం లాస్ట్ లో వచ్చి 12 బాల్స్ లోనే 22 రన్స్ కొట్టి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇక రిజల్ట్ వచ్చేసి ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 564/8 గా ఉంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ ముందు మౌంటైన్ లాంటి టార్గెట్. 565 రన్స్ డెఫిసియట్ తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ కి బిగినింగ్ నుంచే ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. అబ్దుల్ మాలిక్ 16 రన్స్ కి, అటల్ 17 రన్స్ కి, డేంజరస్ గుల్బజ్ ఖాన్ కేవలం 12 రన్స్ చేసి పెవిలియన్ చేరారు. ఇక స్కోర్ బోర్డ్ చూస్తే 62/3 గా ఉంది. అప్పుడే ఇండియన్ బౌలర్స్ కంప్లీట్ కంట్రోల్ లోకి తీసుకున్నారు. ఇక డే 2 లో బిగ్గెస్ట్ హీరో ఎవరంటే యంగ్ స్పిన్నర్ మనవ్ సుటర్. పిచ్ నుండి అమేజింగ్ టర్న్ తీసుకొని ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ని ఇబ్బంది పెట్టారు. 15.5 ఓవర్స్ లో కేవలం 21 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నారు. తన ఎకనామీ జస్ట్ 1.3. డెబ్యూ మ్యాచ్ లోనే టెస్ట్ క్రికెట్ లో ఇలా ఆడడం అంటే మామూలు మాటలు కాదు. ఇక మనవ్ కి సపోర్ట్ గా ప్రసిద్ధ్ కృష్ణ కూడా 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అస్మతుల్లా సైడిని ఎల్బిడబ్ల్యూ చేసి బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ అందించారు. ఇక డే 2 ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ 130/5 గా ఉంది. ప్రెసెంట్ క్రీజ్ లో రెహ్మత్ షా 43 రన్స్ తో ఉన్నారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఇంకా 451 రన్స్ వెనకాల ఉంది. చేతిలో మరో 5 వికెట్లు ఉన్నాయి. ఇండియన్ బౌలర్స్ ఇలాగే కంటిన్యూ చేస్తే డే 3 ఫస్ట్ సెషన్ లోనే మ్యాచ్ ఫినిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి డే 3 లో ఆఫ్ఘనిస్తాన్ మిరాకిల్ కంబ్యాక్ ఇస్తుందా లేదా ఇండియా ఇన్నింగ్స్ విక్టరీతో మ్యాచ్ కంప్లీట్ చేస్తుందా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.